జనరల్‌గా ట్రైలర్ ఎలా ఉండాలంటే కొంత చెప్పి, కొంత చెప్పకుండా ఉండాలి. అంటే హ్మ్. క్యూరియాసిటీని రేకెత్తించి సినిమాని చూడాలి అన్న ఫీలింగ్ రావాలి. మామూలుగా ఆయా పారామీటర్‌లో మనం ఈ ట్రైలర్‌ని చూసినప్పుడు ఇప్పటివరకు వ్యూస్ అయితే బానే ఉన్నాయి. అంటే ఇదేమీ రికార్డ్ అయితే క్రియేట్ చేయలేదు. ఇప్పుడు 'సలార్‌ని', 'పుష్ప 2' వీటిని బ్రేక్ అయితే చేయలేదిది. బట్ ఇప్పటికీ 88 లాక్స్ వ్యూస్ వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే. అయితే మిగతా భాషల్లో ట్రైలర్లకి పెద్ద రెస్పాన్స్ రాలేదు. హిందీలో 7,00,000 సంథింగ్ 7,80,000 ఎంతో ఉంది. సో ఇప్పటికి ఈ టైంకి. సో మిగతావి అంత ఎఫెక్ట్ రాలేదు. దీనికి కారణం ఏందంటే ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా ప్రమోట్ చేయడం అనేది వాళ్ళు చేయలేదు. వాళ్ళు ప్లాన్డ్ గాని చేసినట్టుగా లేరు. ఓన్లీ తెలుగు సినిమాని డబ్బింగ్ వేరే వెర్షన్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఓకే. బట్ బిజినెస్ పరంగా మాత్రం బాగా బిజినెస్ అయింది. దాన్ని నేను సెపరేట్ టాపిక్ చెప్తాను. బట్ ట్రైలర్ వరకు మనం చూసుకుంటే ట్రైలర్ 2 నిమిషాల 38 సెకండ్లు ఎంతో ఉంది. ఈ ట్రైలర్‌లో బేసిక్‌గా ఏందంటే థీమ్‌ని, కథను కూడా చెప్పేసినారు. మొత్తం ఆల్మోస్ట్ మనకి సినిమా అర్థమైపోతుంది ట్రైలర్ చూస్తే. హ్మ్. పెద్ద మిస్టరీ అయితే ఏమీ లేదు. అంటే కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి. ఆ గ్యాంగ్స్‌లో వల్ల ఒకప్పుడు ఓజోస్ గంభీరాకి నష్టం జరిగింది. అతను 10 ఇయర్స్ తర్వాత తిరిగొస్తున్నాడు. ఇది పీరియడ్ సినిమా. ఇది ముంబైలో జరిగే సినిమా. సో తిరిగొచ్చి ప్రతీకారం ఇంతే కథ. కథ ఏమి లేదు. ఆహ్, తనకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడమే కథ. సో కథగా తెలిసిపోయింది. అక్కడేమీ మిస్టరీ లేదు. ఓకే. అయితే ఏం అన్యాయం అనే దగ్గర కూడా మనకి జాగ్రత్తగా గమనిస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొన్న ఫంక్షన్‌లో కూడా ఈ ప్రియాంక ప్రియాంక మోహనే కదా! మోహన్. ప్రియాంక మోహన్‌కి పెద్ద ఎక్కువ లెంగ్త్ లేదని కూడా చెప్పేసాడు. అంటే అర్థమేమి ఆమెను లేపేస్తున్నారు. సో ఆమెను ఎమోషనల్ కారణాలతో ఆమెను లేపేయడం వల్ల ఈ గ్యాంగ్ వార్‌లో తను కోల్పోయాడు కాబట్టి తను ఆవేశంగా వచ్చి ఇప్పుడు ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడనేది సబ్జెక్ట్‌గా మనకు అర్థమైపోతుంది. ఇంకేమన్నా 1, 2 ట్విస్టులు ఉంటాయేమో గానీ, బేసిక్ అయితే కథ తెలిసిపోయింది. ట్రైలర్ చూస్తే కథ తెలిసిపోతుంది. సో, కథ తెలిసిపోయినాక ఇంకేం ఇంట్రెస్ట్ ఉందనేది కనిపించలేదు. ముందుగా ట్రైలర్‌లో అసలు ఏమేమి హైలైట్స్ చెప్పి, దాని తర్వాత నేను అనలైజ్ చేస్తాను. బేసిక్‌గా ఓపెనింగే బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయని స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడో గ్యాంగ్ వార్స్ ఉండి మళ్ళీ ప్రెజెంట్ దీనికొస్తుంది. అంటే ఇదేందంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. మామూలుగా గ్యాంగ్‌స్టర్ మూవీస్‌లో జనరల్‌గా మనకు భాష టెంప్లేటే ఎక్కువ కనపడుతుంది. భాష కూడా ఏందంటే హాంకాంగ్ సినిమా. 'బెటర్ టుమారో' అని జాన్ వూ డైరెక్ట్ చేసిన హాంకాంగ్ సినిమాని ఇన్‌స్పైర్‌గా ఫస్ట్ 'పరిందా' వచ్చింది. తర్వాత 'హమ్' వచ్చింది. దాని తర్వాత 'భాష' వచ్చింది. అక్కడి నుంచి మొత్తం భాషలు కమ్మేసాయన్నమాట అన్నీ. ఈ భాషా ప్యాటర్న్ ఎలా ఉంటదంటే ఒక మామూలుగా ఉంటాడు హీరో. ఒక ఫ్లాష్ బ్యాక్‌లో అతను పెద్ద పొడింగి ఒక గ్యాంగ్‌స్టరు, మాఫియా. దాని తర్వాత మళ్ళీ అతను తన పాత దీంట్లోకి రావడం, తన రివెంజ్ తీర్చుకోవడం. ఇదే టెంప్లేట్ అన్నిట్లో గూడా. మొన్న 'కూలీ' దగ్గర గూడా అంతే కదా! హ్మ్. సో, ఇవన్నీ సేమ్ టెంప్లేట్ అనమాట. ఇది గూడా అదే టెంప్లేట్‌లోనే మనకు జరుగుతుంది. ముంబైలో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రతీకారంగా హీరో మళ్ళీ వస్తున్నాడు. సో, దీంతో ఓపెన్ అయ్యేదే బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ బాంబే అంటా ఉన్నారంటేనే ఇది పీరియడ్ అని కూడా అర్థమవుతుంది మనకి. ఎందుకంటే ఇప్పుడైతే ముంబై అనేవాళ్ళు. హ్మ్. అప్పుడు బాంబే అంటున్నారంటే ముంబై కాకముందు ఉన్న కథ. మిగతా గెటప్స్ గాని అన్నీ కూడా తెలిసిపోతుంది ఇది పీరియడ్ సినిమా అని. ఓకే. సో, కానీ ఈసారి గన్స్ అన్నీ సత్యదాదా వైపు తిరిగాయి. సత్యదాదా ఆహ్, మన పవన్ కళ్యాణ్‌కి నిజ జీవితంలో ఆర్చ్ రైవల్‌గా ఉంటున్న 'ప్రకాష్ రాజ్' చేయడం అది కూడా ఒక విచిత్రం. అవును. సో, 'ప్రకాష్ రాజ్' చేశాడు. సత్యనారాయణ దాదా పూర్తి పేరు సత్యదాదా. మేబీ అతను తెలుగు గ్యాంగ్‌స్టర్‌గా ఉండొచ్చు. సత్యనారాయణ పేరు జనరల్‌గా ఇక్కడ ఉంటాయి కాబట్టి. సో, తిరిగాయి. దాదా వరకు వెళ్లారంటే పరిస్థితి చేయి దాటిపోయింది. అంటే గ్యాంగ్స్ ఆల్రెడీ ఫుల్‌గా ఒక ఇంటర్నల్ గ్యాంగ్ వార్ జరుగుతూ ఉంది అన్న నేపథ్యాన్ని మనం క్రియేట్ చేశారు. దాని తర్వాత వారు ఎదుట నిలబడడానికి ఒక్కడు. ఇది కూడా నేను చిన్నప్పటి నుంచి బ్లాక్ అండ్ వైట్ నుంచి చూస్తున్నా ఈ డైలాగ్. ఒక్కడే అనగానే హీరో ఇంట్రడక్షను. ఆ ఒక్కడే ఊరు అనగానే హీరో ఇంట్రడక్షను. ఎవడో ఒకడు వస్తాడు అనగానే హీరో. ఈ పాత చింతకాయ పచ్చడి ఉంది దీంట్లో కూడా. ఓకే. ఒక్కడని చెప్పడం, మళ్ళీ ఇతని కన్ను చూపించడం, ఇతను ఎంటర్ అవ్వడం. ఆ ఒక్కడే మళ్ళీ దానికి లింకు. వాడేనా అని ఇంకో విలన్ అడగడం. ఈమెని శ్రీయారెడ్డిని. వాడైతే కాదుగా అనడం. సో, దాని తర్వాత టాటూస్‌కి అర్థం ఏంటని. ఈ లోపల ఇంకో డైలాగ్ ఏందంటే ఆహ్,
నిన్ను కలవడానికి, నిన్ను కలవాలని కొందరు, చూడాలని ఇంకొందరు, చంపాలని అందరూ చూస్తున్నారని ఒక డైలాగ్ వేసి, దాని తర్వాత బాంబే వస్తున్నా అని పవన్ కళ్యాణ్ డైలాగ్ పాజిచ్చి తలలు జాగ్రత్త అనడం, చివరిలో మధ్యలో కాల్పులు, హింస, వైలెన్స్. ఇదైనాక ఆ, మ్, టైగర్ టైగర్ హై ఓ, బెంగాల్ టైగర్ హై అనేది ఒక డైలాగ్ హీరోని ఎలివేట్ చేయడం కోసం. దాని తర్వాత హీరో ఆ, బాగా కాల్పులు జరిపి ఓజాస్ గంభీర్ అని 4-5 సార్లు అరిసి దాని తర్వాత కొడకల్లారా అనడం. ఇదంతా చూసినప్పుడు ఏంటంటే ఇది చాలా వందల సినిమాలు చూసేసిన ఎఫెక్టే కలుగుతుంది తప్ప దీంట్లో కొత్తదనం నాకైతే ఏం కనిపించలేదు ట్రైలర్లో. పవన్ కళ్యాణ్ అభిమానులకి బాగుండొచ్చు, ఎందుకంటే పవన్